ఈరోజు మనం ఒక యవనస్తులముగా నేర్చుకోబోయే అంశము వాట్ ఈజ్ యువర్ విజన్. వాట్ ఈజ్ యువర్ విజన్. ఆమన్ తనల్ మగ్నం ఏతేన్. మీ దృష్టి లేదా మీ దర్శనము ఏమిటి? ఈరోజు అంశము హెడ్డింగ్ ఏమిటి అని అంటే ఆమన్ తనల్ మగ్నం ఏతేన్. మీ దృష్టి లేదా మీ దర్శనము ఏమిటి? ఒక యవనస్తుడుగా, ఒక యవన స్త్రీగా నీ యొక్క దర్శనము ఏమై ఉన్నది? ఇక్కడ గిల్లిబెండే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరు. అంటే అనుపుంబేరన్ ఆగ్రామ్గా మేతే గమ్లు బెండే అబ్బాయి దర్శనము ఓడు ఎజిరన్ వాడుక భాషలో దర్శనము ఎజిరన్ అబ్బాయి తనాల్మడన్ ఎజిరన్ అబ్బాయి అనపుంగే బేరన్ అడ్డుకోలేండేన్ పర్జాంజి ఎనంబరి డకోతేంజన్ అంటే ఆ నుంచి సేడేతేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. కానీ ఎవరైతే ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా నిజానికి మనం ఇండంగామే అంతే నక్షలేనా మన దర్శనము ఏమిటి? నీవు నేను ఒక యవనస్తుడిగా, ఒక యవన స్త్రీగా, లేకపోతే ఒక తల్లిదండ్రులుగా, లేదా ఒక సంఘ పెద్దగా, లేదంటే ఒక సేవకునిగా మన యొక్క దర్శనము ఏమిటి? రక్షణకు ముందు, రక్షణ తర్వాత, మళ్ళీ అభ్యర్థిన ఎండ్రగంజాంగ్ నేను అభ్యర్థిలండి తర్వాత బరువుకి మళ్ళీ తనాల్ మళ్ళీ నేతుడకు ఓంతుడకు తనాల్ మళ్ళేన్ ఈయనంబరి తనాల్ మళ్ళేండకు అంతే నప్సేలేనా కోడిన హబక్కుక్ గ్రంథం ఏరైబుజావా ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే పాత నిబంధన గ్రంథంలోన నుంచి మళ్ళీ కొన్ని ధ్యానాంశంగా చేసుకుందాం. 2వ అధ్యాయము 2వ వచనము. బార్గమంతుంగన్ డోంగెన్ జాలంగ్లే గామేతేన్ కానీ తనాల్ మబ్బేరంజి ఇడోలా అంతాతే పోతాలేనన్ పలేగే ఇడోలా యాంతే గమ్లే ఎర్నామరన్ ఎర్నార రత్తి కేనోల్తే యాగిలేంగన్ కానీ అపునంగే బేరన్ ఇడోల్లే డక్కువ ఎతనసం గమ్లెండెన్ ఎండ్రంగ్ ఎడప్ ఆయం ఏరాయి బిండో ఆయమన్ ఉమెంగ్లే ఎర్తాయి ఎతిన ఎతింతింగెన్ డోంగ్నం అప్సుక్తాయి అంతాతే జాడీన్ ఎర్తాయినా కనాతే డింగ్లే జనండెన్ ఓండే ఆగామేత్ 2-3 వచనాలు. కనాతే జాడి అజోరైతేనా డో కనాతే డీంగే గామేత్ అంతే నప్సేలేనా తనమియం బోజాంగి తోనాంజి ఆమనింగేన్ తనాల్ మట్లే నేతేన్ మన గురి లేదంటే మన యొక్క దర్శనము, మన యొక్క దృష్టి మళ్ళీ గనిగిల్లేన్ ఎదురే మళ్ళీ తనాల్ మళ్ళేన్ ఎతేండకు గమ్లే మళ్ళీ ఓగండి బెండకు గిల్లు బెండేన్ అబ్బకుక్ అతను ప్రవక్తగా ఉన్న దినాలలో తేనే అబకుక్ గ్రంథము బూత్ రసించేతే గమలు బెండేన్ మెయిన్ గా తను గిత్తుబే అబకుక్ గ్రంథం గురించి. అబకుక్ అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే హత్తుకొనుట. అయితే గ్రంథకర్త పోతే గమలు బెండేన్ అబకుక్న ఇదోలేదు దజింగ్ మిన్నం లేని అంతే 612 నుంచి 589 సంవత్సరము క్రీస్తు పూర్వం అన్నమాట. అంతెనప్సేలేనా తన గిల్లి బెండేన్ మొదటిగా నాబోసాలాసర్ అనే రాజు పరిపాలన కాలంలో గిల్లి బెండేన్ ఆని బారే తన తాయం లేగన్న నెబుకద్నెజర్ రాజు బారన్ అయితే ఆయన 605 సంవత్సరంలో నాని దనే న్యాంగైతే హిస్టారికల్ అనమాట. కనంబ్రిన చరిత్రలాప కునాయం లేగన్ కునా దేశాలేగన్ దేవుని ప్రజలు అనమాట ఆనించి ఆడోలేజీ పింతులేంగ నెర్సేలేంగ ఆడోలేజీ కీతు ఆనింజామంబం బనీసారాన్ తీయేతేన్ అతనైతేనే అబ్బకుక్ అనమాట అని తనాల్ మళ్ళేంగ గిజేతే అంతే నప్సేలేనా తను గిల్లి బెండే కానీ అబ్బకుక్ గ్రంథం అనేది 3 అధ్యాయాలు దక్కు దజి యాగి గిల్లి బెండేన్ మొదటి అధ్యాయంలో మొత్తం మళ్ళీ కైనోళ్ళు బెండేన్ కన్నీటి అనుభవం గురించి గిట్టుబే అంటే అయితే ఎడాన నప్సేలే ఆ అధ్యాయం మొత్తం వల్ల గిట్టుబే. 2వ అధ్యాయం గిట్లుబెండేన్ దేని గురించి అనంటే కనిపెట్టే అనుభవం. 3వ అధ్యాయంలో ఏమిటనంటే కృతజ్ఞత చెల్లించే అనుభవము. కృతజ్ఞత అంటే సనీసిన నాతిగ్బే అనుభవం అనమాట. అక్షయాలు ఈ యొక్క 3 అధ్యాయాలు దాని వివరణ. ఎన్ని అధ్యాయాలు గమ్మబే 3 అధ్యాయాలు. వచనాలు మొత్తం 56 దాకా అవుతాయి. 12 ప్రశ్నలు
ఆజ్ఞ 1, వాగ్దానాలు లేవు. 20 హెచ్చరికలు ఉన్నాయి. ప్రవచన వాక్యములు 11. దేవుని నుండి వచ్చినటువంటి వర్తమానాలు మొత్తం 12. కొనంబ్రిన ఇంట్రొడక్షన్ అనమాట ఆ గ్రంథం గురించి. అത്ര ఎంతైనా గిల్లిబెండెన్ ఈ యొక్క హబక్కుక్ గ్రంథం అనేది పీంతులేగా నెరసేలేగా నాటుకొని జామన్ రాంజి పన అతిబ్బెండే అయితే ఆమె అట్ను సూయం డేపం అట్ను సూయం డాంపం మళ్ళీ ఎంతైనా కనల్కల నాజంతాయి తనుంజంగా నాజంతాయి బరంతకు మించి మళ్ళేన్ pintu sering malen panakrodo nanyang bendako gamlet dako am pinapsele na malen arap rap binapsele asayam binapsele amana nusuyem dempo gamang gamlet gamang kitung namang ban edalin garberne tembote అబ్బకు అనమాట. అది మొదటి అనుభవంలో గిట్లు బెండెన్ అంత నప్సేలేనా అయితే విభజన గిట్లు బెండెన్ 1వ అధ్యాయము. ఇందులోన మొదటి ప్రశ్న దేవుని సమాధానం, మళ్ళీ 2వ ప్రశ్న దేవుని సమాధానము 2వ అధ్యాయంలోన. తర్వాత గిల్లి బెండ 3వ అధ్యాయంలోన ఏమిటి అని అంటే అబ్బకు దానిని బట్టి అనమాట దేవునికి స్తుతిస్తా ఉన్నాడు అనమాట. ఆని కీతుంగన ఆని నామం బన బెర్నేతి సమాధానం ఏరైతే కాబట్టి అంత కష్టతరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ ప్రవక్త అనమాట కితోనాదం సనేషినం తీయతే. ఇది ఈ యొక్క గ్రంథం యొక్క విశ్లేషణలో ఇంట్రొడక్షన్ అర్థం అవ్వాలి. అంత నప్సేలని కనబడి అయితే తన గిల్లిబెండే సందర్భము 2వ అధ్యాయంలోను గిల్లిబెండే నేను తుర్తుర్ మర్గే తనంత ఇడో దిగ్డి తుర్తుర్ లేగన్ కాంతీసం లేగన్ దకోతాయ్ డో bade birnyen apsele etente gamangkungan doongyen gamete do etente nyen jalang tai antate agik bin as nyen om de tai gamet nye kana kut bin atur bin agupa bin apsele pong nyen te dakoting amana nasuyem dal mande nanin janam rap lenden entele gamle gamang kitu namang ban waleten అప్పుడు కీతు నామం సరింగ్ జనాలంగా ఏరైతే అది 2వ వచనంలో అనమాట. ఎత్తుగా గమంతుంగం డోంగ్యం జాలంలో గామింతే కనాతే తనాల బేరంజీ డోలా గామె. ఏదైతే దేవుడు తనతో దర్శిస్తున్నాడో ఆ యొక్క దర్శనము గురించి ఏమంటున్నాడు అని అంటే చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శనము విషయమును పలక మీద స్పష్టముగా రాయము గామె. ఒకవేళ నువ్వేదైతే రాస్తున్నావో ఏదైతే ఇదొల్తే ఏతాయి ఆభిర్ణం తిని ఇదొల్తే గమలు బెండే ఏదైతే గమాంకీతంగా సరిగా ఆమె తనాలమడం గిక్తే అంత తనాలమ బేరంజి బంశాలి ఈ దోలగామె. ఎందుకు అని అంటే ఒకవేళ భూతేజనం రన్నింగ్ లో ఉంటుండగా కూడా చూసినప్పుడు స్పష్టంగా కనబడాలి. నువ్వు రాసే పదాలు, నువ్వు రాసే అక్షరాలు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సిత్తము, దేవుని యొక్క సమాధానము ఏటైతే కీతుంగ నామనంపరు తల్మల్లి ఓపెనింగ్ బీరంతో అంత బీర్నాజీ ఆమె గల్లు దాగి పలేగి ఆ ఆయిర్తేన నామన్ రా ఇర్నారు కూడా అని కేనోళ్ళు పంపడి అమనైతే బెండైతే గామైతే ఈదోల్ బెండైతే గామైతే తా బీర్నా తనాల్మ బేరంజి అంత రప్సేలేనా తేనే ప్రశ్నగా మళ్ళెన్ నీ దర్శనము ఏమిటి అయితే కీతుంగ అత్రే నానింబాతే అతనాల్మ బేరు నీ తా బీర్న బీర్నైతే అంతే కదా. అంతరప్సేలైనా కనంబరిన డకో యెహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చిన గామైతే కీతూ నాని నంప్రతనాలు మళ్ళీ గిజైతే ఆమన్ బంశాలి ఇదోల మళ్ళీ గల్లు ఆయిర్తెన నామరాజు జనండే బంశాలు కేనోళ్ళు గిత్తాల బొమ్మడి ఇదోల గాయ. అంతరప్సేలైనా మొట్టమొదటిగా మళ్ళీ మనకు వాట్ ఈజ్ యువర్ విజన్ అనే అంశంలోను వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే తనాలు మళ్ళీ డకోతే ఏదైతే కీతుగా మళ్ళీ బెర్నేతేనో అది మళ్ళీ కలిగి ఉన్నటువంటి తనాల్మడం మళ్ళీ కలిగి ఉన్నటువంటి దర్శనము ఏదైతే ఉందో అది మన జీవితానికి ఎలాగ ఉండాలి అని అంటే ఆ యొక్క దర్శనాన్ని మొదటిగా మళ్ళీ రాసుకోవాలి. ఏం చేయాలి? రాసుకోవాలి. ఈదోల బెండైతే తంతం కదా గామైతే ఈదోలా గామైతే ఈదోల నీదోల్లే స్పష్టముగా చెయ్యాలి. అంటే అలాగే గిక్తాగే గల్లుగే ఉండాలి. కీతుంగా నామంటోళ్ళ మేతాతనాల్మ తీయంతే మళ్ళీ నీతాతనాల్మ డకోలంతే మంగాలే ఆమె నేర అర్జీనన్ ఎనంబరి అతనాల్మ డకోలం నమ్మ అర్జీనైన తర్వాత నమ్మ కీతం నీతాతనాల్మ తీయంతే అది నువ్వు రాసుకున్నావా? అది స్పష్టంగా నీ జీవితంలో కనబడుతుందా లేదా అనేది నువ్వు ఇప్పుడు ఆలోచన చెయ్యాలి.
రక్షణ పొందుకున్న నీవు రక్షింపబడిన తర్వాత నీ యొక్క దర్శనము గుండా నువ్వు వెళ్తున్నావా? ఆమన్ రణప్రభన్ ఆజాంగ్లేన్ అమన్ రింగ్ నా బాతే సరిగోయ్ తనాల్ మట్లేంగ్ రామన్ జ్ఞానం రప్తీతేపం మళ్ళీ నొగండి బెండకు దాంగడాంజి మళ్ళీ చాలా దర్శనాలు మళ్ళీ కావాలనుకుంటాం. అందుకనే మనకు ఒకటి ఇంగ్లీష్ లోనే ఉంటది, గోల్స్ మనకి ఉంటాయి. అంటే ఒక లక్ష్యము లేదా ఒక గురి సరైన గనూరిన్ దకోలంతేం ప్రతి యవనస్తులముగా మనకు ఒక సరైన దకోతే ఎత్తుగా మొగండి ఇతదే మళ్ళీ ఒక మంచిగా చదవాలనే గురి ఉంటదా లేదా? బంసాలు కెనోళ్ళు బెండైతే ఎదురే బంస ఉద్యోగం ఆజాంగ్ బెండైతే గమ్లే అబోయ్ గోల్ అనేది దకోలంతే లేదా మళ్ళీ కెనోళ్ళు నింపిన తర్వాత ఉద్యోగం జాంగ్లు బెండే మరింతగా ఏం గోల్ ఉంటుంది, భౌతికంగా ఒగండీలు బెండే మంచి డబ్బులు సంపాదించాలనే కళ ఉంటది, లేదా ఒక గురి ఉంటది, ఒక లక్ష్యము ఉంటది. మరి అయితే గిల్లు బెండేన్ బీతీలేగాన్ మళ్ళీ జనప్లేగాన్ ఎదురే ఏదైనా కనబడాలేగా మళ్ళీ అన్ని విషయంలో మళ్ళీ సంపాదనలోను కూడా టార్గెట్ రీచ్ అవ్వడానికి మళ్ళీ ఏం చేస్తున్నాము, పరిగెడతా ఉంటాము. అంతరప్సేలేనా నేను గిల్లు బెండేన్ కనంబరి ఓడార్దాగే డకత్తే కష్టపడి దాని కొరకు మళ్ళీ ప్రయాసపడుతున్నాం, దాని కొరకు మళ్ళీ పని చేస్తున్నాం, దాని కొరకు ప్రణాళికలు చేస్తున్నాం, దాని కొరకు కలలు కంటున్నాం, దాని కొరకు మళ్ళీ పరిగెడుతున్నాం. ఏ తప్సేలే ఓడారన్ అప్సేలే మళ్ళీ అసనైసాయిలే గనూరీలే సనైంగ్సేంగ్లేన్ ఆడోబిన్ అప్సేలే అజాంగ్బిన్ అప్సేలే అర్బాంగ్బిన్ అప్సేలే మళ్ళీ నేర్తుబే గొత్తుబే. అయితే తన గిల్లు బెండేన్ మన యొక్క దర్శనము ఆత్మీయమైనటువంటి దర్శనము జంగారాదాగే అగనూరిని అసలింగ్ మళ్ళీ నియనం దకోలంతే మనకంటూ ఒక గురి గమ్యం దకోలంతెంపో జంగారాదాగే. రెండవదిగా ప్లానింగ్ మళ్ళీ ప్రత్యేకమైన ప్రణాళిక అబోయ్ సనబ్జాన్ మళ్ళీ రూపకల్పముగా ఒక క్రమబద్ధీకరణగా ఒక ఆర్డర్ వైజ్ గా ఒక ప్రాసెస్ గా మళ్ళీ మన జీవితంలో జంగారాదాగా మళ్ళీ ఎదగడానికి గాని మళ్ళీ అభివృద్ధి చెందడానికి గాని మన ఆత్మీయ జీవితాన్ని అనేక మందికి పురికొల్పబడడానికి గాని మళ్ళీ ప్రణాళికలు వేస్తున్నామా? లేదా మన యొక్క వ్యక్తిగత వృద్ధి కొరకు ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మన యొక్క ఆస్తి పాస్తుల సంపాదనలో కావచ్చు, ఎవ్రీథింగ్ అబౌట్ మనము గ్రోత్ కొరకు మళ్ళీ చాలా ప్లానింగ్ ఫుల్ గా మళ్ళీ వర్క్ చేస్తాం, అవునా కాదా? అలాంటిది మళ్ళీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనకు కలిగి ఉన్నటువంటి దర్శనమును బట్టి మనం ఏం చేయాలి, ఒక గోల్ సెట్ అనేది కలిగి ఉండాలి. అందుకనే తన రాయబడినటువంటి మాట గిట్లు బెండేన్ ఆ యొక్క దర్శనమును బట్టి నువ్వు చదువువాడు పరిగెత్తుచు చదువు వీలు అగునట్లుగానైతే గల్లోలంతే కదంతా ఆబేర్న. అందుకనే మళ్ళీ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ దక్కోలంటే లేదంటే మళ్ళీ చదువుకున్న వారు చాలా మంది దక్కోలంతే అది రాస్తున్నామా? చాలా మంది మళ్ళీ చదువుకుంటున్నాం కానీ మనకి వ్రాసుకోను. అయితే కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ మనం ఏం చేయాలి, హృదయం అనే పలక మీద మనము రాయాలి మన యొక్క గురి, మన యొక్క గమ్యము, మన యొక్క ప్రణాళికలు, మన యొక్క కళలు, ఇవన్నీ దేని కొరకు మళ్ళీ దర్శనాన్ని వెతుకుతుంటాం. ఆ దర్శనాన్ని మళ్ళీ నేతప్సేలే తనాలు మడన అప్సేలే సరైన గనూరీలే దక్కుతానంటే ఫ్యూచర్ కోసం. దేనికోసం? ఫ్యూచర్ కోసం, భవిష్యత్తు ముంకాబాన్ మళ్ళీ ఎవరు కని విని ఎరగని రీతిగా గొప్ప అద్భుతంగా మళ్ళీ ఆ గమ్యాన్ని మళ్ళీ చేరుకోవాలని మనం ఎంతో ప్రణాళికలు వేస్తున్నాం, అవునా కాదా? చదువులో కావచ్చు, ఉద్యోగం అప్సేలు కావచ్చు, సంపాదన అప్సేలు కావచ్చు, అగ్నూతుల అప్సేలు కావచ్చు, లేబున అసనై సాధన అప్సేలు కావచ్చు, చాలా రకాలుగా మళ్ళీ అయితే మళ్ళీ సబ్జాలే ఒగండీలే మళ్ళీ దాని కొరకు కళలు కొన్నిసార్లు కనడానికి అంటే నిద్ర పట్టుదలాప, అవునా కాదా? అయితే అప్సేలే ముంకాబాన్ ఫ్యూచర్ అప్సేలే భవిష్యత్తులు అప్మేలే పసిలేని అప్సేలే ఊలేంగ్లేని అప్మేలే గామ్లే డొక్రీని అప్సేలే తనంబాయిన అప్సేలు గామ్లే మళ్ళీ ననోగండించి చాలా తనాలు మడని దక్కుతాయి. అంతే అప్సేలేనా? ఫర్ ఎగ్జాంపుల్ తను గిల్లు బెండేన్ మనకి ఒక ఏంటిది మనం రాసుకునే రాతలోన స్పష్టంగా కనబడాలని అంటే 4 విషయాలు అందులోనూ కనబడాలి. ఏమిటి అని అంటే, ఒకటి మళ్ళీ గురి కలిగి ఉండాలి, అంటే లక్ష్యము సరైన గనూరీలేని అడుకోబెండి. అయితే నేను గిల్లు బెండిన ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు
ani na boy ganuri sanction dakole emiti anante ani function upling bin upsele gare maranji apsanang bin upsele తర్వాత దోలై మరంజి అని జాడోంగ్ అయితే బెండేతే అబప్య బెండేతే ఆరాయి బిన్ అప్సేలే जिसु कृष्ण कनोडर बा ये रहते आनी पिंतु मरंजे इरसे मरंजे आतांडे बिन आरोप बिन अपसेले आनी ना बो लक्ष्यम गा डकोले जा अंतरप्सेले न लोको कंबोलन गिल्ल बेंडे 4-18 దకో ఆమనిన్యన్ కీతోంగ నేతాతనాల్ మత్తి అయితే దాని కొరకు మళ్ళీ ఏం చేయాలనమి ఎర్బెంగ్ బెండేతే మళ్ళీ గనూరిలే మళ్ళీ సనీక్షంలే తేనే जिसु कृष्ण జనంగ నాని బంక్షన్ అప్లేగన్ అప్సేలే पिंतु मरंजे आरोप बिन अपसेले आनी निर्तून मरंजे अपसामांग बिन अपसेले जिसु कृष्ण कनोडर बा ये रहते अलपय मर पोल तेन गिल्ल बेंडन బంక్షన్ ఓప్లింగ్ బిన్ అప్సేలే అని తనాల్ మరం గజేతే కునా తనాల్ మరం గిజం గిల్లే కునబా తాని నేతడకు దాని కొరకే అని నేరేతే గొజేతే అడ్డామన్ ఇంజెండే మళ్ళీ రణప్రభ రాజాంగ బిన్ అదాంగరాంజి దాంగడేంజి ఆమ నేత అసనేక్షం డకోతం ఆమ తనాల్ మరం కీతోం తియం తోడేజా కీతోం బోగా ఆమ తనాల్ మరం తియం తెండే ఆమ ఎర్నానం గొజ్ఞానం ఆమ గనూరీనం సనేక్షంనం ఇయనం రిక్డకు అంతాతే పలేగే मनरिंग नालिंगम गित्ताते पो बेग मनरा जागने గిల్లేగన్ గిట్ల మంజరం పలేగే గిత్తాతే పో ఇతరులు చదువుడానికి పరిగెత్తుచూ చదువు వీలాగినట్లుగానైతే అంతరప్సలైన मनरिंग नालिंगలే బోతేజరం గిట్లాంజరే పలేగే గిత్తాతే పో मनरिंग नालिंग కనామర భాషలోపలేగ లప్సేలే కనాని క్రీస్తు గోడనాని రణప్రభంజాంగేత గమ పలేగే గిత్తాలం టెంపో ఓడే కనామర దీర్ఘామర గమ పలేగే బోతేజరం అగనే గిత్తాలం టెంపో और बंक्शन ओपनिंग ले कनानिन अतेन मन राजा डेर नहीं तगांग पले दाग बोते जन गिटलं तेन जीपो कनानिन केनो लेंग बंगसाले गल्लम बनु डे लेंग मरंग लगाम बोते जन अनले दाग मले गिटलं तेन जीपो तनमियम न बोजांग जितो नांजी ए ननपय मर पोलो आणि तनाल मरंग गिजंग गिल्ले మాకేదోనియా దేశాబాయం జామంగ బంక్షన్ ఓపనింగ్ అన్న ఓపనింగ్ అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి మనం ఒక గురి కలిగి జీవించాలి బ్రతకాలి రెండో విషయానికి అందులో గిట్ల బెండెన్ అనపై మర్పవలో అని నేతగం ఆని గురి కలిగి ఉన్నాడు గమన బెండెన్ ఆని బహుమానము కొరకు గురి వద్దకే పరిగెట్టినట్టుగా చూస్తున్నాం ఆని ఫ్యూచర్ కొరకు ఆని బహుమానం ఉంది భవిష్యత్తులో ఆని నా ఉన్యుల్ కుదిన అజాంగ్ బెండేతే అంతిరప్సేలింగే ఇర్నాలింగే డకోతింగ్ ఆమెతే అంతిరప్సేలిన ఆమనింగే కున ఉన్యుల్ కుదిన అజాంగ్ బెనప్సేలే మళ్ళీ నా సరింగ్ సెంగ్లే గనూరిలే డకోపం ఆమనింగే రేత ఉన్యుల్ కుదిన నిత్యంగ్ బే Kita menati aja natal madam bate, amu bangsa unyul ko din ajang berapsele, aman yanam beri ernanam gutnanam dako, aman yanau gandi bendako, dangaranji dangaranji, malah gitli benden, రక్షణ పొందక ముందు ఒక తీర్మానాలు తీసుకుంటాం రక్షణ పొందిన తర్వాత ఆ తీర్మానం కనుమరుగైపోతుంది అంటే బడి సోసోతే కారణం ఏమిటనంటే మనం నీదోల్బే మన ఉగ్రలింగంజరండే మాసిపోతుంది మళ్ళీ నీదోల్బేనే కదా పదే పదే మన కళ్ళ ముందు కనిపించినప్పుడు కనంబడి దేవుడు నాతో మాట్లాడాడు నీ కనంబడి జ్ఞాతైన ఇక తీర్మానం తీసుకున్నాను కాబట్టి దాని కొరకే నేను పరిగెడతానని ఒక గురి కలిగి ఉంటాము కానీ మళ్ళీ నీదోళ్ళు బేందే మళ్ళీ కేనోళ్ళు బేందే 5 వోల్త బేనాతే మరి బొమ్మర్ మళ్ళీ నేను గిట్ల కేనోల్తే విజయ్ బ్రో అంతరప్సేలే నామని నాగలం బేండకు బారం గిట్ల బేందే ఆయన దర్శనము ఒక వెలుగుని చూసానని సాక్ష్యం చెప్తున్నాడు 9:3లోన 15 లేగన్ మరి 22:6-14-15 గిట్ల బేందే గొప్ప వెలుగు చూసానని సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఏతప్సేలే కొన బంక్షన్ ఓపెనింగ్ బినప్సేలే అంగా సాకి మరకి జనంగడే తనంగైతే అంతరప్సేలేనా ఆమని నేను చాలా మంది వ్యక్తుల ఉదాహరణలు దక్కగానే రెండో విషయం గిట్ల బేందే అంతే ప్లాన్ అంటే ప్రణాళిక అయితే గిల్లు బేందే నాబోయ్ సనప్ జావలను అడుకోబేండైతే ఆబోయ్ అనుపం బేరన్ ఓడే బాబోయ్ పనుంగే బేరన్ ఆబోయ్ తనాల్ బేరన్ మంగళం డకోలాన్యండే మళ్ళీ నేతే బేండైతే సబ్జా బేండైతే ఇయనంబరి మళ్ళీ బారా బేండైతే ఇయనంబరి లింబేండైతే ఇయనంబరి ఎర్బేండైతే ఇయనంబరి బెర్న్ బేండైతే అంత ప్రణాళికబద్ధంగా మళ్ళీ అన్ని విషయంలో కూడా మళ్ళీ కలిగి ఉండాలి తర్వాత కలలు కనాలు అనేసి నేర్చుకున్నాం దేని కొరకు అంటే భవిష్యత్తు కొరకు అనేసి గమ్గిల్లిబే అంతనప్సేలైన మళ్ళీ తేను గిల్లిబెండేన్ పరలోక రాజ్యము చేరడానికి అందరికీ మనం ఏదేమైనా కనోడర్లింగం మళ్ళీ గనూరిలే సరింక్షంలే బారాలింగ్లే లనంలింగన్ అకూటబ్లింగన్ అవతాయిర్ బినప్సేలే ruangan air binapsele malen jangada dage atanal madan malen dile manran ati aitin atanal madan bate
mala na ba ganuri saneng sangen nyang le mala bangsa unyul ku jana adu be napsele ఆమనియన్ ఎయిర్ బెండ్ అయితే ఇది మొదటి పాయింట్ లో ఉన్నటువంటి 4 అంశాలుగా కనబడిన అప్పబెర్నా గిల్బే అంతనప్షేలైన బాగు తిమోతి 4:18 ఎబ్రి 4:16 గిల్బెండే పరలోకము చేరినట్లు రెండవదిగా కృపాసనం నొద్దకు మనము చేరినట్లుగా మన గురి గమ్యము కలిగి ఉండాలి. అంతనప్షేలైన మళ్ళీ ఆ యొక్క గమ్యము చేరడానికి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి ఆమెనైతే బెండైతే బంగ్సాలే ఇదోల్లే పలేగే మండ్రెంగ్ నాలెంగ్లే అబై గనూరి షనెంగ్ డాగే మండ్రెంగ్ నాలెంగ్ డకో బెండైతే కనా అతనాల్ మట్లేంగన్ రెండో పాయింట్ గా మళ్ళీ నీ దోలైబా కనా అతనాల్ మన్ ఆడుకోవాలంటే నా డీల్ ఏమని రాజు ఇప్పుడు ఏం చేయాలని అంటే ఫోకస్ ఆన్ ది విజన్ ఆ యొక్క దర్శనమును గురించి మళ్ళీ దృష్టి పెట్టాలి. దేని గురించి? ఏదైతే దేవుడు మనకు దర్శించాడో ఏదైతే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడో ఆ యొక్క దర్శనాన్ని గురించి మనం ఏం చేయాలి అని అంటే దృష్టి పెట్టాలి. ఫోకస్ ఉండాలి. ఇంగ్లీషులో ఫోకస్ ఆన్ ది విజన్ అంటే ఆ యొక్క దర్శనము మీద మళ్ళీ ఏం చేయాలి? దృష్టి నిలపాలి. చాలా మంది మళ్ళీ దర్శనాలు పొందుకుంటాము, వాగ్దానాలు పొందుకుంటున్నాము. తనిక్ బేరంజి ஞாங்கతబే కితుంగ మళ్ళీ నప్పుడు బెర్నేతే ನಮಸರಿಂಗ್ ಬಂಕ್ಷನ್ ಅಬ್ಲಿಂಗ್ ತೈಗಾಲ್ ಮಲ್ಲ ಕೂಡ ತೀರ್ಮಾనం తెంబే నమసరింగ్ మరి మరికి జ్ఞాతేనాయికం తీర్మానం తెంబే కానీ మళ్ళీ దానికి దృష్టి పెడుతున్నామా? మనం రక్షణ పొందుకున్నాం, ఇక నుంచి పాపం జోలికి వెళ్ళను గాంలే తీర్మానం తీసుకుంటాం కానీ దృష్టి నిలపము. సో దాని వల్ల ఏమవుతుందని అంటే మళ్ళీ దృష్టి నిలబెట్టుకోవడం వలన బారోకింగ్ మళ్ళీ బలాయిలంతే బారోకింగ్ మళ్ళీ గలవలంతే బరోకి ఆడవలంతే బరోకి సంగాయిలంతే ఆఖరికి దెరగాల మళ్ళీ దెర్నాగోలేం గనూరిగోలేం ఉన్యుల్కు నిర్ణయంగా అనమాట మనరంగాలనైతే మొత్తం అనమాట కొలాప్స్ అయితే సైడ్ అయ్యితే. అందుకనే ఆ యొక్క దృష్టి మీద నిలపాలంటే మొదటిగా మళ్ళీ దేవుని పైనే మళ్ళీ దృష్టి నిలపాలి. అందుకనే క్రీస్తుపై దృష్టి పెట్టాలి. అందుకనే ఎబ్రి 12:2 ఇట్లు బెండే భూతామంలో మళ్ళీ దృష్టి పెట్టాలి అంటే దానికి కొనసాగించినటువంటి మనకి ఏదైతే గురి లేదంటే లక్ష్యము కలిగి ఉన్నామో అది కొనసాగాలని అంటే ఎవరిపైన దృష్టి పెట్టాలి? గమాంతం లేని జీసుక్రీస్తు నామం బొమ్మలే దృష్టి నిలపాలి. సీకోడెన్ కునా బారాలేన్ లనుంలేన్ గనూరిలేన్ సనైక్సెంగ్లేన్ తనాల్మలేన్ కుట్టుబన్ గమాంతం జీసుక్రీస్తు అనమాట అజ్ఞానాలంతే మళ్ళీ ఇర్యర్గోలేంబే ఇర్దాయర్గోలేంబే ఇర్గలోలుబే ఏరాడోలబ అనమాట కునా గనూరి గోదన్ ఆమనియన్ ఏతైతబే ఆడవుతబే రబాంగతబే అంతినప్సేలైన తెనగామైతే దేర్నా మేలనమాట. ఈ యొక్క విశ్వాస జీవితంలో ఆమనియే కాపాడబడాలి అని అంటే క్రీస్తు వైపు మన దృష్టి నిలపాలి. సీకోడెన్ ఆనిని మాత్రమే సాధ్యము మళ్ళీ తనాలు మళ్ళీ గనూరిలేన్ ఆనిని మాత్రమే అబ్బుడులంతే తప్ప ఆమనియ దజింగ్ ఎర్రబెం గొడ్లు బెండెన్ నీరబాంబే భూత అసనాయం బాత్ మళ్ళీ ஞாங்கతబ గాంలు బెండెన్ జీసు క్రీస్తును అసనాయమం బాతే ఆయన్ని మాత్రమే దానిని కొనసాగించగలడు. ఆయన మాత్రమే మన గురి గమ్యానికి చేర్చగలడు. కాబట్టి ఆయన పైనే మన దృష్టి నిలపాలి. ఎందుకంటే ఆయనే మనకి దర్శనాన్ని ఇచ్చేవాడు, ఆయనే మనకి ఒక గురిని గమ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆ గురి గమ్యాన్ని చేర్చుకునేవాడు కూడా ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ యొక్క దృష్టి మీద మళ్ళీ చూపాలి, ఆ యొక్క దర్శనం మీద మన దృష్టి అనేది పెట్టాలి. అంతరప్సేలైన ఆ మనియన్ తనాల మళ్ళేన్ గమంతం లేని జీసుక్రీస్తు నామం లేకన్నా గిబ్బెండే. అందుకనే పైనున్న వాటినే వెతకమన్నాడు, పైనున్న వాటినే ఆశించమన్నాడు. సీకోడెన్ మళ్ళీ నా కూటు లంకన అడుగుతుంది బిండో లంకనాథ్ గిగితే అప్పాడు ఎతుకు కనవడారులేంగ నా కూటు బనాతే మొత్తం ఏరైతుంది రేపు బేలంతే బడే తనాల మళ్ళీ గనూరి సరే కూటు అనమాట అయితే బలాయికి డేలంక చూసావా? అది మెయిన్ కారణం అనమాట, అది రెండో కారణము. అంతినప్సేలే నామనియన్ అబ్బాయి దెర్నామర్గే అబ్బాయి దంగడాగే దంగడిగే మళ్ళీ చాలా మంది చాలా లక్ష్యాలు పెట్టుకుంటాము కానీ అసలైన మనల్ని ఆధారపడవలసినది, అసలైన మన జీవితము దృష్టి నిలపవలసిన వ్యక్తి పైన పెట్టకుండా ఈ లోకం మీద, ఈ యొక్క ఆశల మీద, ఈ యొక్క లోక కోరికల మీద మళ్ళీ దృష్టి నిలపడం వలన అదే మళ్ళీ పొందుకోలేకపోతున్నాము.
అంతినప్సేలైనా మళ్ళీ దేవుని పైన మనం ఏం చేయాలి? దృష్టి నిలపాలి. అంతినప్సేలైనా ఆమనింగన్ గమంతంలో జిసు కృష్ణ నామంలో మాత్రమే కన కూడ్ బమ్మల్ని అబ్బడోలే రప్తీతుబే. మూడో విషయానికి చెప్పి మనం ముగించుకుందాం. తనాల్ మళ్ళీ నా కూడ్ బన్ మళ్ళీ సనైసంగ్లింగ్లెన్ అడుకోలం తిన అమన్ రాజీ అనోజరాయన అడే sanay sa den bota amang ban penbende tante gamang kitung namang ban penbende tante napshal మూడో పాయింట్ దేవుని పైనే భారం వేయాలి. ఎవరి పైన భారం వేయాలి? దేవుని పైనే భారం వేయాలి. మనము చేరాలి, మనం అనుకున్నది సాధించాలి. మన యొక్క దర్శనం ఏమిటి అని నేర్చుకున్నాము. మన దర్శనము కలిగి ఉన్నట్లుగా అయితే దేవుడు నీకేమి దర్శించాడు, దేవుడు నీతో ఏమని మాట్లాడాడు, నీ జీవితంలో మేలు కోసమా, రక్షణ కొరక, ఆశీర్వాదం కొరక, లేదంటే విశ్వాసం కొరక, సువార్త కొరక, పరిచర్య కొరక, ఉద్యోగము చేయాలని దేవుడు నీతో గొప్ప అంచెలంచెలుగా వృద్ధి చేస్తానని దేవుడు నీకు వాగ్దానం చేశాడా? వాటన్నిటిని కూడా నీకు సఫలము అవ్వాలి, నెరవేరాలి. అనవసరమైన అదే బెండేస్తున్నాయి సైడ్ బోతామంగ్ బెండైతే గమలు బెండే గమంతులైన జిసు కృష్ణ నామంలే కన్నా మళ్ళీ నేతే బెండైతే ఆ పేను బెండైతే అంత నప్షాలైన మళ్ళీ డీలే మన భారాతెంబే గా నోజోరైతే పో నోజోరాయ అంత నప్షాలైన తెగిజాయి బా మనింజన్ భారాలించి అనోజోరాయన ఆజంగ్ బేస్తున్నాయి సైడ్ ఈతో నామంగ్ బనైతే బెండైతే ఆ పేను బెండైతే అంత నప్షాలైన యెషయా గ్రంథం 26:12 అయితే తెగిలి బెండే భారాలింగ్లే లనుంగ్లింగ్లే నా కూడ్ బా కూడా కీతో బోజరాయితే అందుకే నెహమ్యా గ్రంథం 2:20 కూడా మళ్ళీ భారాలింగన్ లనుంగ్లింగన్ కీతో బోజరైతే అందులోనూ రెండోది భారనైతే లింగన్ అనోజోరాయన్ రైతే అనేసినంటే మళ్ళీ గార్బేర్లేంచి జనంటే మళ్ళీ అనోజోరాయన్ రైతే ప్రార్థనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఎందుకనంటే దేవుడు పైన భారం పెడుతున్నాం కాబట్టి మన ప్రార్థన, మన యొక్క పని దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆతం భారాలేని ఆతం లనుంగ్లే నంబరి మళ్ళీ సనాయిషాయిలేని గనార్గార్లేని ఎతేంత గార్బేర్లేని నకోలేని నా కూట్ బన్ బోజరైతే గమని గమాంకితంగా బోజరైతే నంత నప్సలేన ఆమనింజ గమాంకితం అతిమంగ్ బాన్ మళ్ళీ గనూరిలే సనైక్షణ నా కూట్ బన్ అని నమంగ్ బాన్ పేలేం బెండే మళ్ళీ భారాలే లనుంగ్లే కూట్ బన్ అయితే అనోజరాయండి అయితే మరి అనోగల్లేంచనండి అనోజరాయండి అయితే మన ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. చాలా మంది మళ్ళీ అనోగండి ఇతపు గాని భారా డే డేతేపం ఎత్తుగంపి అనోగండి ఎండకు గంపగింజండి నాకు కొన్నిసార్లు ఇది చెయ్యాలి అది చెయ్యాలనుకుని కొన్నిసార్లు ఏదేదో కోరికల ఆశలు మనసులో పూడుతూ ఉంటది. మళ్ళీ ఒక యవనస్తుడిగా యవన స్త్రీలుగా చాలా మళ్ళీ మనసులో అనుకుంటాము. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి. కునంబడి దానికి కారణం ఏమిటనంటే దేవుడి మీద మళ్ళీ భారం పెట్టడం లేదు. అంత నప్సేలైనా కరంబడి ఎర్దేలకు సనాయి సైడ్ అయినా మన ఏదైతే బెండ్ అయితే గమాంకితో నామంగ్ బాన్ మళ్ళీ నా సురిపి బెండ్ అయితే అంత నప్సేలైనా సనంకి నేర్వాయి 5-4 వచనంలో గిల్లి కునంబడి నదకు బారన్ గిల్లి బెండెన్ అప్పుడు మనకు తకంబోలం గిల్లి బెండెన్ 39:23 ఆకినప్పుడు అతి కవసైన బుతైన ఆది కాండం 39:23 గిల్లి బెండెన్ కూడుబ్లింగ తె ఆమనింజన్ అనోజోరాయన అడేబేసన షైడెన్ గమాంకితం మల్లెన ప్రజనం డెన్ ఆర్కోన్ బెండే te అంత నప్షాలైన te బోమర డకోతే బోతే గాం బెన జోసెఫ్ ఆమన్ రంగనాలెంగ గమాంకితం నాని నంపర్ దకోనేతే అప్సేల గమాంకితం నామంగ్ బనానిన్ surpi dete apsele ane tinyangit gamle benden kud baran jetete nyadap dele ante napshelena karo josingan tanur tur danemer etente joseph asinglengan surpi le kuna mele eteja tungjingle agjan etina sung gamlenden gamang tungan ani nam pradakulen bar ani netentelum le gamang tungan antate nyada beten gamete susawa male kud baralen kud lanum len kud anogandilen కూడ్ మళ్ళీ అనోగల్లేన్ మళ్ళీ గనూరిలేన్ సనైషంగ్లేన్ సనైషాయిలేన్ గనార్గల్లేన్ నా కూడ్ బన్ అవజోరైబే సనైషాయిడెన్ ఆమని నేను బోతామంగ్ లేంగ నా సుర్పి బెండైతే గమాంగ్ కితుంగ్ నామంగ్ బాన్ సుర్పి బెండైతే దాంగడించి నమకు ఇల్లు బెండే. చాలా మంది వ్యక్తుల పైన ఆధారపడతాము, ఆ వ్యక్తుల మీద మళ్ళీ భారం పెడతాము. గాని అనోజరాయన్ డే మన రంగ్ నాలింగ్ నమ్ ఏత్ సనైషాయినం డకు ఏత్ గనార్గార్నం డకు అకోయల సీయింగ్ నేరం గుతుంగ్ లేపా ఓడే aman dong dage asnai sai lengan lebuling ode jandrom ling ode bitiling ode ere sarobu gudang ling ode baru ode etambri amasnai sai nam da kokana kudut lengan gamang kitung na bojarai be sanai sai den kitung na mong bang surpida bangsale idola
bangsale garbirna bangsale ani namang bang sanction lagi gaja etre nanin do ong nama nyanam ten baro ke jangara da libende malle sawalo parchari lo gani aku dup lengan kod kitungan do ong nama nyana besra shaiden anojora najang besra shaiden gamang kitungan namang bang manreng nalin asurpi ben dete si kodan kanam brina amanyen et nyang tebe gamle benden kono onyul ko jana amanyen et tebe ado tebe nyang tebe antap sele kanatanal mal anganap sele gamle benen tiki ayamap sele sala mandi mala naashలు ఉంటాయి ఆఖరికి et gamtebe apnedo be nyang gamle మనసు et dete మళ్ళీ బలహీనం డైలంగ్తెన్ ఎగ్రెన్ ఎర్దిర్నా మరగ డైలంగ్తెన్ అంతే నప్షేలేనా te gijayబడం యాగిలేంగన అబకొ క్లబ్ కోడిన ఎర్రేన అయిబెండెన్ ఆ దర్శనం విషయం నిర్ణయ కాలమున జరగను సమాప్తమగుటకు ఆతురపరచున్నది అది తప్పక నెరవేరను గామెత్ ఆలస్యం వచ్చునని దాని కొరకు కనిపెట్టుకొనుము అది తప్పక జరగను జాగ చేయక వచ్చును గామెత్ అంతే నప్షేలేనా kana tabbe parengam ogandidam gan tiki ayam jaditten yirtai gama kitunga kanodar bam boyam yirtai eranga yiranya babam kuna onyul kujan kuna ganuri kuna seneng sengan kuna tanal matlengan amaninya nado besna shaiden ete bendete nyamle ada ko bendete antilap shelana boga amaman reng naling kuna tanal matlengan eranga adu ambudi delamanden kanodar lengan untunduga ee roju manam tirmanam teesukovali దేవుడు నీతో దర్శించిన మాట ఏమిటి నీవు కలిగినటువంటి గురి గమ్యం ఏమై ఉన్నది నువ్వు దానిని సరిగా మన ఇదోలేపం మండ్రంగ్ నాలింగ్ మనోజరాయన్ డేలే ఓడి ఒంగ ఎజ్రనా మన ఏతే బెండేతనమి ఆయం బెండేత ఓగండి బెండేత మరొక అభ్యర్థిని బెండేత మరొక రణప్రభ గోడం గార్బెర్ గోడం దిర్నా గోడం బంక్షన్ అప్లింగ్ గోడం ఆ మన సెంగ్ బెండేత గనూరి నాడుకో బెన్ బేతే కాబట్టి కంబి బెనాంజ్ బాతే ఓసేతేనా